తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల నిర్వహణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను మరింత సులభతరం చేసే లక్ష్యంతో కీలకమైన మార్పులు చేపట్టింది. గతంలో ఉన్న ధరణి పోర్టల్ను పూర్తిగా మార్చేస్తూ కొత్తగా భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించగా ఏప్రిల్ 14వ తేదీ నుంచి రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నూతన పోర్టల్ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టమచేసింది. ఈ బేర్కేలా భూభారతి పోర్టల్ వినియోగదారుల సౌలభ్యం కోసం ప్రభుత్వం తాజాగా టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. పోర్టల్ను వినియోగించే సమయంలో ఎదురయ్యే సమస్యలను లేదా విచారణలను ప్రభుత్వం దృష్టికి నేరుగా తీసుకువెళ్లేందుకు వీలుగా 914029313339 914029313999 నెంబర్ను ప్రారంభించింది. ఈ టోల్ ఫ్రీ సేవలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్లో వివిధ రకాల భూసంబంధిత సేవలను 2 ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. ఇందులో రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఖాతా మార్పిడి, రికార్డ్స్ ఆఫ్ రైట్స్, ఆర్ఓఆర్ కరెక్షన్, నాలా వ్యవసాయేతర భూమి మార్పిడి, అపీల్, సమీక్ష, భూములకు సంబంధించిన సంగ్రామ్ వివరాలు, భూముల మార్కెట్ విలువ, నిషేధిత భూముల జాబితా, ఈ చలాన్ అప్లికేషన్ స్టేటస్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వంటి ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకునేందుకు ప్రత్యేక మాడ్యూల్స్ను రూపొందించారు. ఈ సేవలు భూ వివరాలను మరింత సులభంగా పొందేందుకు ఉపకరిస్తాయి. అంతేకాకుండా భవిష్యత్తులో భూమిత్ర అనే ఒక ప్రత్యేకమైన ఆప్షన్ను కూడా వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రాకున భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇందుకోసం ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం, కామారెడ్డి జిల్లాలోని లింగంపేట మండలం, ములుగు జిల్లాలోని వెంకటపురం మండలం మరియు నారాయణపేట జిల్లాలోని మద్దూరు మండలాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఫలితాలను సమీక్షించిన అనంతరం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భూభారతి పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం భూ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రెవెన్యూ సదస్సులను కూడా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సదస్సులకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. భూభారతి చట్టం గురించిన ముఖ్యమైన అంశాలపై అవగాహన పొందుతున్నారు. అంతేకాకుండా రైతులు ఎదుర్కొంటున్న భూ సంబంధిత సమస్యలను పరిష్కరించేందుకు అక్కడికక్కడే దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వాటికి త్వరితగతిన పరిష్కారం చూపేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు.